గోల్కొండ కోటపై జగదాంబ ఎల్లమ్మ తల్లితో పాటు మహంకాళి అమ్మవారు ఎన్నో ఏళ్లుగా పూజలందుకుంటున్నారు. సాయిబాబాచారి కుటుంబ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహిస్తుంటారు. గోల్కొండ బోనాల సందర్భంగా అమ్మవారిని సాయిబాబాచారి ఇంటి నుంచి ఊరేగింపుగా గోల్కొండ కోటకు చేర్చి తొలి బోనం సమర్పిస్తారు. ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, ప్రత్యేక పూజల్లో జోగిని శ్యామల, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. తెలంగాణ ఆషాఢ మాస బోనాలకి వేదికగా గోల్కొండ కోట అని చెప్తుంటారు. ఈ రోజు గోల్కొండ కోటలో తొలి బోనం ప్రారంభం కాబోతుంది. అయితే అక్కడ బోనాలు జరగాలంటే మనకు శ్రీకాంతాచారి ఇంటి నుంచే ఉత్సవ విగ్రహాలు వెళ్ళాలి. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు శ్రీకాంతాచారి ఉన్నారు. చెప్పండి, ఎన్నో ఏళ్ల నుంచి గోల్కొండ కోట అమ్మవారు మహంకాళి అమ్మవారికి మీరు పూజలు చేస్తుంటారు. ఇక్కడ నుంచే ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహాలు వెళ్తాయి. ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఈరోజు అందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. మా పూర్వీకులు చేసిన తాతముత్తాల సేవలు మా అదృష్టం. అది జగదాంబ కోటలో గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారు, మహంకాళి అమ్మవారు. ఈరోజు మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు రిసాలా బజార్ నుంచి గోల్కొండ కోటకు చేరడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి ఓడిబియ్యాలు, కల్లు శాఖ, అలాగే పంచామృతోని మేము అభిషేక కార్యక్రమం చేయడం. ఇలా ముఖ్య అతిథులుగా మా శ్యామలక్క గారు, పల్లవి ప్రశాంత్ అన్న గారు, చిన్నగారు పూజలో పాల్గొనడం అదృష్టము. ఇంకోటి గత పూర్వకాలం నుంచే మేము అమ్మవారికి సేవలు అందిస్తున్నాము. మేము చేసుకున్న మా తాతలు చేసిన సేవలు మేము కంటిన్యూగా నిర్వహిస్తూ మా వృత్తి మేము కాపాడుకుంటూ వెళ్తున్నాము. ఈ రోజు ఇటు అమ్మవారి ఉత్సవ విగ్రహంతో పాటు ఈ ఊరేగింపులో ముఖ్యంగా పోతరాజులు ఈసారి ఎంతమంది పాల్గొబోతున్నారు? ఈసారి పోతరాజులు 101 పోతరాజులు. మేము లాస్ట్ ఇయర్ ఒక 75 ఉండే, ఈసారి 101 పోతరాజులు. అలాగే కల్చర్ డిపార్ట్మెంట్ డప్పు, ఇంకో బోనం వాళ్ళు, ఇంకోటి ఒగ్గు వాళ్ళు కూడా, అలాగే ప్యాడ్ బ్యాండ్ వాళ్ళతో మనం ఊరేగింపు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈ మహంకాళి అమ్మవారి ఊరేగింపు నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనతో పాటు శ్యామలక్క కూడా జాయిన్ అయ్యారు. దాంతో పాటు పల్లవి ప్రశాంత్ గారు, బోలే షావల్ గారు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అక్క చెప్పండి, బోనాల పండుగ అంటేనే ముందుగా మీ బోనం గుర్తొస్తుంది. మీరు ఎప్పుడు బోనం ఎత్తబోతున్నారు? నేను అంటే రేపు అమ్మవారి ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ నుంచి స్టార్ట్ చేసుకొని, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మంగళవారం అమ్మవారి కళ్యాణం చేసుకొని 14వ తారీఖు లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం ఎత్తుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మహంకాళి జాతర, తర్వాత పట్నం బోనం ఎత్తుతుంది. సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అభిషేకంలో నేను కూడా ఇందులో పాత్రలో ఉన్నందుకు. అండ్ శ్రీకాంతాచారి వాళ్ళ ఫ్యామిలీ అందరూ నన్ను ఆహ్వానించి ఒక ఆడపడుచుకి ఎలాగైతే గౌరవాన్ని ఇస్తారో, అన్ని ముందుండి చేపిస్తారో అమ్మవారితో, నిజంగా వాళ్ళకి ఎందుకు సంకల్పం అనిపించిందో తెలియదు కానీ పిలిపించుకొని ఫస్ట్ టైం ఈ ఇన్విటేషన్ ని నేను నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాగే అమ్మవారి సేవలో వాళ్ళకి అమ్మవారి గొడుగు ఎప్పుడు ఉండాలి. అలాగే మేము కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి అమ్మవారి సేవ అండ్ కృపక పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ జగదాంబ, ఈ గోల్కొండ అంటే ఎప్పుడైనా కొండ మీద ఉన్న దేవుడికి మనకు తెలుసు బాలాజీ ఎట్లా ఉంటుందో, అట్లాగే ఇక్కడ మన తెలంగాణలో కొండ మీద ఉన్న అమ్మవారు ఈ జగదాంబకి అమ్మవారు. అక్కడికి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ నుంచి బయలుదేరడము, ఆ మహంకాళి అమ్మవారు, జగదాంబ, మా ఎల్లమ్మ తల్లి కూడా అక్కడ ఇద్దరు సమేతంగా ఉన్నారు. కాబట్టి ఈ ఇంటి నుంచి మొట్టమొదటి పూజగా, అంటే వాళ్ళ వతన్ ఉండి వాళ్ళ పూర్వీకుల నుంచి ఇలా కొనసాగించడం అండ్ ముందుకు ఇలాగే కొనసాగించాలి. వాళ్ళ పిల్ల తరాన కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మనతో మాట్లాడడానికి పల్లవి ప్రశాంత్ ఉన్నారు. లాస్ట్ టైం బిగ్ బాస్ ముందు ఇక్కడికి వచ్చి మీ డాన్సులు ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం? ముందుగా తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. నేను ఇక్కడికి వచ్చిన నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే మస్తు మంచిగా అనిపించింది. అన్న శ్రీకాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బోనాల పండుగ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినప్పుడు అమ్మవారిని మొక్కుని బయటకు వెళ్తా. తల్లి మొత్తం నువ్వే దిక్కు, ఏదున్నా నువ్వే చూసుకో అని. అట్లాంటి గోల్కొండ అమ్మవారికి ఫస్ట్ బిగ్ బాస్కి పోయేటప్పుడు నేను బలంగా కోరుకున్నా, నా కోరిక నెరవేరింది. నేను మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చిన, నాకు మస్తు సంతోషంగా అనిపించింది. దీనికి మొత్తం మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎస్, మనతో పాటు పాట బిడ్డ కూడా ఉన్నారు, బోలేషావలి అన్న. చెప్పండి, మీ పాటలు ఊరూరా వినపడతాయి. ముఖ్యంగా బోనాలు వచ్చిందంటే మా ఛానల్లో కూడా మీ సాంగ్ వినపడుతుంది. ఎట్లా ఉంది? ముఖ్యంగా ఏంటంటే V6 ఛానల్ అంటేనే మాకు అన్నం పెట్టిన ఛానల్. అది మనం బువ్వకుండలు ఎట్లయితే అమ్మవారికి సమర్పిస్తామో, మాకు V6 ఛానల్ కూడా ఒక బువ్వకుండ లాంటిది. ఇది నిజం. ఎందుకంటే బోనాల పాట అనగానే ఫస్ట్ డోలు డోలు డోల్, డోలమ్మ డోలు డోల్, బోనాల పండుగే వచ్చింది డోలు డోల్, బువ్వకుండల నైవేద్యం, సుట్టు సున్నపు సింగారం,
పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావు రంగ ఎత్తెను బోనం డిల్యం బల్యం కుడుకలు బెల్లం దర్వాజన యాప కొమ్మలు చేసెను గానం జిల్యం బల్యం శావల తాళం మెరుస్తాంది గోల్కొండ తలపై బోనం అని ఇలాంటి ఎన్నో బోనాల పాటలు బతుకమ్మ పాటలతో మాకు V6 లైఫ్ ఇచ్చింది. అలాగే ఇక్కడ లాస్ట్ టైము ఇక్కడ ఇదే బోనాల తల్లికి ఇందాక శ్యామల గారు చెప్పినట్టు అంటే ఈ ఈ ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం మన తెలంగాణకే కాకుండా తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆశీర్వాదం కావడానికి ఇక్కడ గోల్కొండ మహంకాళి నుంచి మన బోనాల జాతర అనేది ఇక్కడ ముఖ్యంగా శ్రీకాంతాచార్య అన్న ఇంటి దగ్గర పూజ జరుపుకొని ఇక్కడి నుంచి మొదలైన బోనం ప్రపంచవ్యాప్తంగా చూడుతుంది. సో అది చాలా అదృష్టం. మళ్ళీ నేను పాట బిడ్డగా ఎప్పుడైతే దేవతను మొక్కి అరంగేట్రం చేశానో అమ్మవారిని, మళ్ళీ నేను అమ్మవారి దగ్గరికి నన్ను ఆహ్వానించడం ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందం. ఈ సంవత్సరం గిట్ట 120 మందిని వేయించాను. లాస్ట్ టైం 105 మందిని వేయించాను. ఈసారి 120 మందిని వేయించాను. ప్రతి సంవత్సరం పోతరాజులు శబరిమలలో కన్యసాములు ఎలా పెరుగుతున్నారో ఇక్కడ గోల్కొండ కోటకి తొలి పోతరాజులు కొత్త పోతరాజులు అలా పెరుగుతూ వస్తున్నారు. ఆ తల్లిని దర్శించుకోవాలి, ఆ తల్లి దగ్గర సేవ చేసుకోవాలని చెప్పి మంచి కొత్త పోతరాలు రావడము, నా దగ్గర విద్య నేర్చుకోవడము, తాగకుండా నిష్ఠ నియమాలతో పోతరాయేషం వేయడం, ఒక్క పొద్దుండి పోతరాయేషం వేయడము నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఎందుకంటే నేను మేకప్లో ఉన్నా కానీ ఒక చిన్న బాధ ఏంటంటే మేకప్లు ఉంటేనే ప్రపంచం చూస్తుంది కాబట్టి ఈ మేకప్ వేసుకోవడం జరుగుతుంది. కానీ ప్రజలు ఒప్పుకుంటే నేను అదే పసుపు కుంకుమ విభూతి పుండతో తయారవుతా. కాకపోతే ఈ విభూతి పుండ పసుపు కుంకుమనే వాడడానికి ట్రై చేయండి. స్కిన్ ఎలర్జీలు చాలా వస్తున్నాయి. ఆ విషయంలో కొంచెం కేర్లెస్ తీసుకొని అన్ని విధాలుగా పోతరాలు మంచిగా ఉండి ఈ బోనాల కార్యక్రమాన్ని ముందు జరపాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి తంతు స్టార్ట్ అయి నెల రోజులుగా జానపద కళాకారులకు, ప్రపంచ కళాకారులకు, దేశాలకు మొత్తం దాటిపోయింది. ఇలాంటి తంతు అనేది ఒక వ్యవహారం. దీన్ని చిత్రీకరణ చేసి ప్రపంచానికి తెలియజేసిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఉంటుంది. మొత్తంగా అయితే గోల్కొండ కోటకి ఇక్కడ నుంచి మనకు రిసాల బజార్ నుంచి కూడా శ్రీకాంతాచారి ఇంట్లో నుంచి కూడా ఉత్సవ విగ్రహం అయితే ప్రారంభం కాబోతోంది. ప్రజెంట్ ఇది బోనాల సంబంధించి ఉత్సవ విగ్రహాల ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, గోల్కొండ కోట నుంచి.